ఎస్తేరు 1వ అధ్యాయం. అహర్షరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహర్షరోషు ఏలెను. ఆ కాలమందు రాజు అయిన అహర్షరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచు ఉండగా తన ఏలుబడి అందు 3వ సంవత్సరమున తన అధిపతులు అందరికిని సేవకులను విందు చేయించెను. పారసీక దేశం యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులు గనులు సంస్థాన అధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్య అతిశయము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు ఆయన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలాధారు గల పరుపులు ఉండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికంగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్లుగా వారికి పెట్టవలనని తన కోట పని వారికి ఆజ్ఞ రాజు నిచ్చి ఉండెను. రాణి అయిన వస్తీ కూడా రాజు అయిన అహర్షరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజు అయిన అహర్షరోసు ఎదుట ఉపచారము చేయ మోహు మాను విస్తా హర్బోనా బిక్తా అబక్తా జేతారు కర్కాషు అను 7 నపంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పక పోగా రాజు మిగులా కోపించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకును వాడు గనుక అతడు కాల జ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజు అయిన అహర్షరోసు అను నేను నపంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయక పోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసింది ఏమి అని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన షేతారు అద్మాత తార్షీషు మేరేసు మర్సేన మోముకాను అనువారు. మోముకాను రాజు ఎదుట ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజు అయిన అహర్షరోసు యొక్క సకల సంస్థానంలో ఉండు అధిపతులు అందరి ఎడలను జనులు అందరి ఎడలను నేరస్తురాలు ఆయను. ఏలయనగా రాజు అయిన అహర్షరోసు తమ రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపించగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తన పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజు అయిన అహర్షరోసు సన్నిధికి ఇంకనూ రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురు అని చెప్పెను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలంగా ఉండెను గనుక అతడు మోముకాను మాట ప్రకారం చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలనని ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెనని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను ప్రతి జన్మునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గురించి తాకీదులు పంపించెను. ఎస్తేరు 2వ అధ్యాయం.
ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహర్షరోసు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి: అందమైన కన్యకులను రాజు కొరకు వెతుక నగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకులు అందరినీ సమకూర్చి శూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తర్వాత రాజు ఆ కన్యకుల్లో దేనియందు ఇష్టపడును అది ఆమె వస్తికి బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగు జరిగించెను. శూషాను కోటలో బెన్యామీనుడగు కూషునకు పుట్టిన షిమీ కుమారుడు అగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజు అయిన యెకొన్యాకు పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతిశ్రేష్టమైన స్థలము అందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని, నీ వంశంను కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలపలేదు. ఎస్తేరు ఎలాగుండునో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజు అయిన అహర్షరోసు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఏవనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలం సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమీ కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట అద్దు. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన సయజ్ఞాజు అను అతని వశంలో ఉన్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీ హాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజు అయిన అహర్షరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున తేబేతు అను 10వ నెలలో రాజునగర్లోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులు అందరినీ, సేవకులు అందరినీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి అప్పుడు రాజు అధిపతులు అందరికిని సేవకులు అందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులను ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములలో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ అందున్న కాలమున చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచు ఉండెను. ఆమె లోబడుచు ఉండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియచేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మముల్లో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన
బిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజు అయిన అహర్షరోసును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలుపబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుకు చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దాన్ని తెలియచేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాక అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఎస్తేరు 3వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహర్షరోసు అమ్మోదాదా కుమారుడగు అగాగీయుడు నగు హామానును గనపరిచి వానిని హెచ్చించి వాని పీఠంను తన దగ్గర ఉన్న అధిపతులు అందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజగుమ్మమున ఉన్న రాజసేవకులు అందరూ రాజ్య ఆజ్ఞ అనుసారముగా మోకాళ్ళుని హామాన్నకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామాన్నకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనము ఎవరైనది తెలుసుకుని అహర్షరోసు యొక్క రాజ్యం అంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులు అందరికిని సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహర్షరోసు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అను చీటిని దినమునకు నెలకు ఆదారు అను 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. అంతటా హామాను అహర్షరోసుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములు అన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులను వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉండుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుము అనగా రాజు తన చేతి ఉంగరంను తీసి దానిని హమ్మోదాదా కుమారుడు అయిన అగాగీయుడు అగు హామాన్నకిచ్చి ఆ వెండి నీకివ్వబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయబడినట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనుల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజు అయిన అహర్షరోసు పేరట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడెను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదుల అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదు అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెను. ఆ ఆజ్ఞ ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఇవ్వబట్టకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వర పెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇవ్వబడెను. దాన్ని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామాను విందునకు కూర్చుండిరి. జరిగిందంతయు విందునకు కూర్చుండిరి. ఎస్తేరు 4వ అధ్యాయం. జరిగిందంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకుని బూడిద పూసుకొని పట్నం మధ్యకు బయలువెళ్లి మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకునివాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖంలోను ఏడుపులోను రోదంలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి యుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న సండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనో విచారము గలదై
మొద్దుకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. గాని అతడు వాటిని తీసుకునలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో ఆతాకు అను ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు మొద్దుకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. ఆతాకు రాజు గుమ్మం ఎదుట ఉన్న పట్టణపు వీధుల్లో నుండి మొద్దుకై యొద్దకు పోగా మొద్దుకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిపి అతని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞాప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవాలని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను. ఆతాకు వచ్చి మొద్దుకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొద్దుకైతో చెప్పమని ఆతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడుచున్న ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతడి సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దుకైకి తెలుపగా మొద్దుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సంహారమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయంను బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులు అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొద్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించెను. ఎస్తేరు 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజు ఆవరణంలో తన రాజ సింహాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు మాట ప్రకారం జరుగునట్లు హామాను చేయవలనని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగం మట్టుకనను చేయబడనని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే రాజు అయిన తామును హామానును మీ నిమిత్తం నేను చేయింపబో విందునకు రావలెను. రాజు అయిన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనో ఉల్లాసము గలవాడై బయలు వెళ్లి రాజు గుమ్మం నుండు మొద్దుకై తను చూసియు అతడు లేచి నిలవకయు కదలకియు ఉన్నందున మొద్దుకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరాషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలా మంది పిల్లలు తనకు ఉండుటను గూర్చి రాజు తన్ను గరపరిచి రాజు క్రింద ఉండు అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేసినో దానిని గూర్చి వారితో మాట్లాడెను.
మరియు అతడు, రాణి అయిన ఎస్తేరు తను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులు అందరూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లును రేపు నీవు రాజుతో మనవి చేయము. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోవుదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేయించెను. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహర్షరోసును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు, ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచని ఆపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా, హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని ఆపేక్షించును అని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లు అనెను. రాజు గణపరచని ఆపేక్షించు వానికి చెయ్యదగినది ఏమనగా, రాజు ధరించుకొను రాజ వస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని ఆపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధులలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని ఆపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారం శీఘ్రంగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మం వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో మొర్దెకైకి అలాగున్నే నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధులలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని ఆపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. తర్వాత మొర్దెకై రాజకుమ్మం నొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్లిపోయాను. హామాను తనకు సంభవించిందంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఎస్తేరు 7వ అధ్యాయం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా చెరులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులుగాను దాసురాండ్లుగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకుంటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజు అయిన అహర్షరోసు ఈ కార్యము చేటకు తన మనస్సును దృఢపరుచుకుని ఉన్నవాడు ఎవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడగ్గా, ఎస్తేరు, మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడు ఆయను. రాజు ఆగ్రహం నుండి
ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షరసము విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న సయ మీద హామాను బడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయనా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు సండులలో హర్బోనా అన్నొకడు ఏలినవాడా, చిత్తగించుము. రాజు మేలుకొరకు మాట్లాడిన మొద్దుకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొద్దుకైకి సిద్ధం చేయించిన ఉరి కొయ్యి మీద వారు అతన్నే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము. ఆ దినమున రాజు అహర్షరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటికి రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొద్దుకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొద్దుకైకి ఇచ్చెను. ఎస్తేరు మొద్దుకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానను అయిన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానంలో ఉండు యూదులను నాశనం చేయవలనని హమ్మోదాదా కుమారుడైన అగాగీయుడు అగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞాయుడి. నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశం యొక్క నాశనంను చూసి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజు అయిన అహర్షరోసు రాణి అయిన ఎస్తేర్నకు యూదుడైన మొద్దుకైని ఇలాగూ సెలవిచ్చును. హామాను ఇంటిని ఎస్తేర్నకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరి కొయ్యి మీద ఉరి తీయింపబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంన తాకీదును వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. సివాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొద్దుకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానముల అన్నిటిలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. రాజు అయిన అహర్షరోసు పేరిట తాకీదులు మొద్దుకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రం నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజు అయిన అహర్షరోసు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్నమందుండు యూదులు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకొంటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతం చేసి నిర్మూలపరిచిరి. వారి వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చనని దాని అందు వ్రాయబడెను. మరియు ఆ తాకీదును ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానంలోనికి జనులందరికీ పంపివలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటకు ఒకానొక దినమందు సిద్ధంగా ఉండవలనని ఆజ్ఞ ఇవ్వబడెను. రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగంగా బయలుదేరి ఆ తాకీదు షూషాను కోటలో ఇవ్వబడిను. అప్పుడు మొద్దుకై యూదా వర్ణములను తెలుపు వర్ణమును గల రాజవస్త్రము బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజు సముఖం నుండి బయలుదేరిను. అందు నిమిత్తం షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశములలో యూదుల ఎదుట భయం కలిగెను గనుక అనేకులు
యూదుల మతము అవలంబించిరి. ఎస్తేరు 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుము అని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. యూదులు రాజు అయిన అహర్షరోసు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణంల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతం చేయుటకు కూడుకునిరి. వారిని గురించి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తనకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగర్లో గొప్పవాడు ఆయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు అగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులు అందరినీ కత్తివాత హతం చేసి వారిని నాశనం చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. షూషాను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. అమ్మోదాద కుమారుడు అయిన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులు అయిన పర్షందాద, దల్మోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాద, పర్మస్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషాను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోటయందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొద్వ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పుననే షూషాను నందును యూదులు రేపును చేయునట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్యి మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడు అనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడెను. షూషాను నందున్న యూదులు ఆదారు మాసమును 14వ దినమందు కూడుకుని షూషాను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానంలో అందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధులతో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వల్ల బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందున వారు నెమ్మది పొంది విందు చేసుకుని సంతోషంగా ఉండిరి. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకునుచు సంతోషంగా ఉండిరి. కాబట్టి ప్రాకారం లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషంగా ఉండి అది విందు చేయదగిన శుభదినమును అనుకుని ఒకరినొకరు బహుమానములు పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గురించి రాజు అయిన అహర్షరోసు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలు పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమందును 15వ దినమందును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంప దగిన దినములనియు వారికి స్థిరపరచబడెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తనకు రాసిన ప్రకారంగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువు అగు హమ్మోదాద కుమారుడైన అగాగీయుడైన హామాను యూదులకు సంహరించదలిచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్యి మీద ఉరి తీయింపబడినట్లు ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞల్లో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఆ సంగతులను బట్టి తాను చూసిన దాన్ని అంతటిని బట్టి తన మీదికి వచ్చిన దాన్ని అంతటిని బట్టి యూదులు ఆ 2 దినములను గురించి వ్రాయబడిన ప్రకారం ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఆ దినములు తరములను ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోను జ్ఞాపకము చేయబడినట్లుగాను ఆచరించదమనియు పూరీము అను ఆ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మరచిపోకుండునట్లును
తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితంగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించదమని ఒప్పుకొన్న ప్రకారము ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటిను 127 సంస్థానములలోనున్న యూదులు అందరికిని వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములను గూర్చినట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడెను. ఎస్తేరు 10వ అధ్యాయము. రాజు అయిన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజు అయిన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కచెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. అందుకు యెహోవా సేవకుడవైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా అతనికి కలిగిన సమస్తమును నీ వశమునే ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చెను. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచూ ఉండగా షేబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగినది నీకు తెలియచేటకు నేనొక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగలబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచూ ఉండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు
దానిని తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేర్చు ద్రాక్షరసం పానము చేర్చు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనెను. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసనని చెప్పలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరియొక దినము తటాస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చెను. యెహోవా, నీవెక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతులను ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనగా అపవాది చర్మం కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటకే తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనెను. మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. తేమానీయుడైన ఎలీఫాజు, షూహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి కనులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట ఆయనను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుని ఉండిరి. యోబు 3వ అధ్యాయం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును నా నేత్రములకు అది బాధను మరుగు చెయ్య నందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగ పిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారము అగునుగాక. పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకునుగాక. మేఘము దానిని కమ్మునుగాక. పగలును కమ్మునట్లు అంధకారము దానిని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జనము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహ ధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పు గలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడక వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కన్ను రెప్పలకు చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనెలా చావకపోతిని, గర్భం నుండి బయలుదేరగానే నేనెలా ప్రాణము
విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నెలా ఉంచుకొనిరి. నేనేలా స్తన్యములను కుడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును. నేను నిద్రించి ఉందును. నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును. బంగారం సంపాదించి తన ఇండ్లను వెండితో నింపుకునిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. అకాల సంభవమై కంటబడకున్న పిండం వంటి వాడనై లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ పరచరు. భక్తిహీనులై అలసిన వారై విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్య నియామకుల శబ్దము వినక ఏకంగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచ్చట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా? దుఃఖక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా? వారు మరణము ఆపేక్షింతురు. దాచబడిన ధనం కొరకైనట్లు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగున పడిన మార్గము గల వారికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వారికిని వెలుగు ఇవ్వబడనేలా? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు 4వ అధ్యాయము. దానికి తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకుని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖక్రాంతుడు అయితివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకును. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. దేవుడు ఊదగా వారు నశించిపోదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదుమ సింహములు కోరలను విరిగిపోవును. వెరలేనందున ఆడసింహాలు నశించును. సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యంగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లు అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయంన రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలిను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలబడగా దాని రూపమును నేను గురుతు పట్టలేకపోతిని. ఒక రూపము నా కనుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులుగా అగుదురా? తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులు అగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకే మృతి నొందుదురు. అలాగున్నే జరుగుచున్నది గదా. యోబు 5వ అధ్యాయం. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్య గలవాడెవడైనా ఉన్నాడా? పరిశుద్ధ దూతలతో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూడులు వేరు తన్నుట నేను చూచియున్నాను. అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు. గుమ్మములలో నలిగిపోదురు. వారిని విడిపించు వాడెవడునూ లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే
అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటులు ఆలోచనలు తలక్రిందులు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గం నుండి, వారి చేతుల్లో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకును. దేవుడు గర్జించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామ కాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు వారికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదీ పోయి ఉండలేదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అనియు నీకు తెలియను. వాటి కాలంన ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గల వాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాటలు ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. యోబు 6వ అధ్యాయం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను: నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రమును ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషమును నా ఆత్మ పానము చేయకున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఒండ్ర పెట్టున, ఎద్దు మేత చూసి రంకెవేయున. ఉప్పు లేక ఎవరైనను రుచిలేని దాన్ని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచిగలదా? నేను ముట్ట నొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములు ఆయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరిన దాన్ని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలం ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతం ఏపాటిది? నేను తాలుకొనుట ఎలా? నా బలం రాళ్ళు బలం వంటిదా? నా శరీరం ఇత్తడిదా? నాలో త్రణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహములు వలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలు ఉండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆవిరైపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహంగా ప్రయాణం చేయు తేమ వర్తకులు వాటిని వెదుకుదురు. షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందున అవమానం నొందుదురు. వాటి చెరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేవనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూసి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? భగవాన్ని చేతిలో నుండి నన్ను విడిపించుడని అడిగితినా? బాధించు వారి చేతుల్లో నుండి నన్ను
విమోచింపుడి అని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గర్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరు అనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖం ఎదుట నేను అబద్ధము ఆడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుతును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదు. యోబు 7వ అధ్యాయం. భూమి మీద నరులు కాలము యుద్ధకాలం కదా. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగుల నాపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొను నప్పుడెల్లా ఎప్పుడు లేచుదునా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకును. నా కన్ను ఇంకనూ మేలు చూడదు. నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోవుదును. మేఘము విడిచిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రంలోని భుజంగున నువ్వెందుకు నా మీద కావలి ఉంచదు? నా మంచం నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకునగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదు, దర్శనముల వలన నన్ను భయపెట్టదు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుకొనుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టం. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు? అతన్ని గనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలపనేలా? ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతన్ని శోధింపనేలా? ఎంతకాలం నీవు నన్ను చుట మానుకుందువు? నేను గుటక వెయ్యి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసి తినా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎదుట ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీవేలా గురిపెట్టితివి? నీవేలా నా అక్రమములను పరిహరింపవు? నా దోషం నేలా క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికిదవు గాని నేను లేకపోదును.